వర్కౌట్స్ చేస్తారా స్ట్రాంగ్ గా ఉండడానికి? పొద్దున్నే మేము 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, కపాళివాత్, భస్రిక. అది చేయిందే ఈ గాడిదలకి టిఫిన్ పెట్టము. ఎందుకంటే పొద్దున్న లేచి పొద్దున్నే ఒక 3 గంటలు లేవుతాం అమ్మా వీళ్ళని. రామలక్ష్మి 3 గంటలు లేపి పొద్దున్న బ్రష్ చేసుకొని 1 లీటర్ నీళ్ళు దాపిస్తాం వీళ్ళకి. ఆ తర్వాత నీళ్ళు దాపించి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ధ్యానంలో కూర్చుంటాం. కూర్చొని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి 3-3:15 కల్లా కూర్చొని 5 గంటల దాకా కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు అంటే ధ్యానంలో కూర్చునేటప్పుడు మనకి శత్రువు ఎవరు ఉండకూడదు. ధ్యానంలో కూర్చునేటప్పుడు మన శత్రువు అంటే ఈ రోజుల్లో మనకి సెల్ ఫోనేనండి. ఎవరు ఉండకూడదు కాబట్టి మనకి ఎవరన్నా మన రిలేషన్స్ ఎవరన్నా కానీ ఫస్ట్ ఎవరన్నా ఉంటే మనం తెలిసో తెలియగా మనం అన్ని మన వల్లనే ఇబ్బంది పడి ఉంటే వాళ్ళని క్షమించమని అడుగుతాము. వాళ్ళు ఎవరన్నా మనం వాళ్ళకి కొంచెం తెలిసి తలక ఇబ్బందులు పెట్టి ఉంటాం. మనం తెలిసి తెలియక పోతా బాగా సేవను దొక్కేస్తాం. అది ఇబ్బందే కదా. అవునండి. మనం తెలియకుండా కొన్ని జరుగుతాయి, తెలిసి కొన్ని చేస్తాం అనమాట. అట్లా అప్పుడు మనం తెలియకుండా చేసాం కాబట్టి కొన్ని తెలిసి చేసాం, కొన్ని తెలియజేసాం, క్షమించమని అడుగుతాం.